సో సాల్వ్ ద ప్రాబ్లమ్ బై యూజింగ్ ద టేబులర్ మెథడ్ అని ఇస్తారు. సో టేబులర్ మెథడ్ మనకు చూస్తుండే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎలా ఇచ్చాడు, మ్యాక్సిమైజ్ u1 u2 u3. కాన్స్టెంట్ వచ్చేసరికి u1 ప్లస్ u2 ప్లస్ u3 ఈక్వల్ 10 ఇచ్చాడు. మనకి ఇక్కడ ఈక్వాలిటీ కాన్స్టెంట్ ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ టు 10 తీసుకున్నాం. ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇచ్చినా దాన్ని ఈక్వల్ టు 10గా తీసేసుకుంటాం టేబులర్ మెథడ్లో. ఓకేనా. సో ఫస్ట్ స్టేజ్ 1, ఎందుకంటే ఇక్కడ మొత్తం 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 3 స్టేజెస్ వస్తాయి. సో స్టేజ్ 1 అంటే ఏంటిది, ఓన్లీ 1 వేరియబుల్ ఉండాలి. సో u1 తీసుకుంటున్నాం. ఒకవేళ u2 u3 0 అయితే u1 ఈక్వల్ టు 10ఏగా, అందుకని లిమిట్స్ మనం ఏంటి 0 to 10 తీసుకోవాలి. అన్ని నాన్ నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు అన్నాడు కాబట్టి 0 to 10. నెక్స్ట్ స్టేజ్ 2 అంటే 2 వేరియబుల్స్ ఉండాలి. ఇక్కడ 2 వేరియబుల్స్ అంటే u1 u2. సో దాన్ని మనం ఏం రాసుకుంటాం, మ్యాక్సిమైజ్ u2 u1గా తీసుకుని ఇక్కడ కూడా సేమ్ u2 వాల్యూ ఒకవేళ u1 u3 0 అయితే u2 వాల్యూ 10కి ఈక్వల్ అవ్వాలి. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు u2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఇప్పుడు ఈ రెండింటికి ఒక టేబుల్ ఫామ్ చేయాలి. సో టేబుల్ ఫామ్ చేసేటప్పుడు ఫస్ట్ u2 వాల్యూస్ పైన తీసుకుంటాం, u1 వాల్యూస్ ఇక్కడ తీసుకుంటాం. లిమిట్స్ ఏంటి 0 to 10 కాబట్టి u1 0 to 10 రాసేసుకున్నాం. నెక్స్ట్ u2 కూడా 0 to 10 రాసుకున్నాం. ఇక్కడ మన ఫంక్షన్ ఏంటిది u2 ఇంటూ u1 అంటే ఇక్కడ u1 0 ఫిక్స్ చేసి u1 వాల్యూ వేరీ చేసుకుంటే వెళ్తాం. సో 0 తీసుకున్నాం, 0 ఇంటూ 0 0 ఇంటూ 1 0 0 ఇంటూ 2 0 0 ఇంటూ 3 0 అలా రాసుకుంటే వెళ్తాం. నెక్స్ట్ u1 1 తీసుకుంటాం, 1 ఇంటూ 0 1 ఇంటూ 1 1 ఇంటూ 2 1 ఇంటూ 3 ఈ సెకండ్లో రాసాం. సో ఫస్ట్ ఇక్కడ రాసాం u1, నెక్స్ట్ ఇక్కడ రాసాం. నెక్స్ట్ u1 2 తీసుకుంటాం, 2 ఇంటూ 0 2 ఇంటూ 1 2 ఇంటూ 2. సో అవన్నీ ఇక్కడ రాసుకుంటూ వెళ్తాం. రాసుకుంటూ వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ వరకే కన్సిడర్ చేస్తాం. సో మళ్ళీ పైన పార్ట్ ఏమొచ్చిందో కింద పార్ట్ కూడా అదే వస్తుంది. టైం వేస్ట్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి 0 వరకు 10 వరకు తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ అంటే 1కి చేసేటప్పుడు ఏంటి 9 వరకే క్యాలిక్యులేట్ చేస్తాం, ఇక్కడ 9 వరకే చేస్తాం. 2కి చేసేటప్పుడు 8 వరకే, అంటే ఈ 16 అనేది 8 to 16 కదా. ఓకే, ఇక్కడ 1 ఇంటూ 9 కాబట్టి 9 అలా మొత్తం చేసుకుంటూ వెళ్ళేసరికి ఇక్కడ లాస్ట్లో మనకి టైం సేవ్ అవుతుందని ఇక్కడ డయాగ్నల్ వరకే చేస్తున్నప్పుడు. సో ఇది డయాగ్నల్ ఎలిమెంట్, ఈ డయాగ్నల్ దీంతో మ్యాక్సిమం వాల్యూ ఏంటిది, ఇదంతా డయాగ్నల్ కదా. దీంట్లో మ్యాక్సిమం వాల్యూ ఏంటిది 25 అనేది మ్యాక్సిమం కాబట్టి 25కి స్టార్ పెట్టాం. సో ఫస్ట్ ఇక్కడ డయాగ్నల్ తీసుకోండి. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి స్టారు, ఇక్కడ 2 ఉన్నాయి, రెండిట్లో మ్యాక్సిమం వాల్యూ ఏంటి 0 కాబట్టి స్టార్ పెట్టాం. సో ఇక్కడ తీసుకోండి 0 1 0 ఉంది. సో సారీ ఇక్కడ స్టార్ రాదు. సో మ్యాక్సిమం వాల్యూ 1 కాబట్టి 1కి పెట్టాం. ఈ స్టార్స్ రావు, ఈ పొరపాటున పడినాయి. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ చూడండి, ఇది పైన అటు వచ్చింది. సో 2. సో ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఎంత 4 కాబట్టి 4కి స్టార్ పెట్టాం. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఎంత 6. సో 6లు 2 సార్లు ఉన్నాయి కాబట్టి 2 6లు మ్యాక్సిమం. ఇక్కడ 9 ఒకటే ఉంది 9కి. అలా మొత్తం ఆ డయాగ్నల్లో ఏది మ్యాక్సిమం వాల్యూ దానికి స్టార్ పెట్టుకుంటూ వెళ్ళాలి. సో u1 ప్లస్ u2. సో u1 ప్లస్ u2 అంటే ఏంటిది, ఇక్కడ ఈ కండిషన్ బట్టి u3 లేదు మనకి, అంటే u1 ప్లస్ u2 ఈక్వల్ 10 అవ్వాలి. సో 10 అవ్వాలి కాబట్టి u1 ప్లస్ u2 అనేది మన 0 to 10 వేరీ అవుతున్నాయి. ఓకే, సో 0 1 2 3 4 u1 ప్లస్ u2 10 కాబట్టి u1 ప్లస్ u2 అనేది మన 0 to 10 వేరీ చేయాలి. సో నెక్స్ట్ ఫంక్షన్ f2 ఆఫ్ s2 అంటే ఏంటిది u1 ఇంటూ u2 కదా. సో u1 ఇంటూ u2గా ప్రొడక్ట్ చేస్తే డయాగ్నల్ ఎలిమెంట్స్ వచ్చినాయి. దాంట్లో స్టార్లు ఏమేమి పెట్టామో ఆ స్టార్లు ఇక్కడ రాయడమే. 2 సార్లు రిపీట్ అయితే ఒకసారి రాయాలి. చూడండి లాస్ట్లో స్టార్ 25కి పెట్టాక 25 రాసాం. సో లాస్ట్లో స్టార్లు 2 20 పెట్టాం. సో ఒక 20 రాస్తాం. అలా u1 ఇంటూ u2 అనేది 20 రాస్తాం. సో ఇక్కడ స్టేజ్ 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ 3. స్టేజ్ 3లో ఏమవ్వాలి, u3 అనేది మళ్ళీ ప్రోడక్ట్లోకి వస్తుంది. u3 ఇంటూ u2 ఇంటూ u1 రావాలి. u2 ఇంటూ u1 అంటే f2 స్టార్ ఆఫ్ s2 కదా, మన పైన అనుకున్నాం కదా ఇక్కడ. ఓకే, ఇది ఆబ్జెక్ట్ ఇప్పుడు ఆప్టిమల్ సొల్యూషన్ వచ్చిందిగా స్టార్ పెట్టేసుకున్నాం. సో u3 ఇంటూ f2 స్టార్ ఆఫ్ s2. ఇక్కడ u1 ప్లస్ u2 అంటే 0 to 10 మనకు తెలిసిందే. u3 అంటే సపోజ్ u1 వాడు ఇచ్చిన క్వశ్చన్లో కన్స్టెంట్ ఏమి ఇచ్చాడు, u1 ప్లస్ u2 ప్లస్ u3 ఈక్వల్ 10 ఇచ్చాడు. ఇక్కడ u1 ప్లస్ u2 ప్లస్ u3లో u1 ప్లస్ u2 0 అయితే u3 10ఏగా. అలా ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే u3 వాల్యూ తెప్పిస్తాం అవుట్పుట్. దానికి u3 ఇంటూ f2 స్టార్ ఆఫ్ s2 అన్నాడు. సో u3 వాల్యూ ఎంత వచ్చింది 10 వచ్చింది. f2 స్టార్ ఆఫ్ s2 ఎంత ఉంది, ఇక్కడ 0 ఉంది. 0 ఇంటూ 0 0 ఇంటూ 10 0. నెక్స్ట్ 0 ఇంటూ 9 0, 1 ఇంటూ 8 8, 2 ఇంటూ 7 14 అలా మొత్తం చేసుకుంటూ వెళ్ళినప్పుడు దీంట్లో కూడా సేమ్ మ్యాక్సిమం వాల్యూ ఎంత వచ్చింది 36 అనేది మ్యాక్సిమం. సో 36 మ్యాక్సిమం కాబట్టి ఇక్కడ 2 36లు ఉన్నాయి కాబట్టి u3 2 వస్తాయి, u1 ప్లస్ u2 2 వస్తాయి. సో అలా వచ్చాక
F3 స్టార్ ఆఫ్ S3 అక్కడ మ్యాక్సిమం వాల్యూ 36 సెలెక్ట్ చేసాం కదా, F3 స్టార్ ఆఫ్ S3 అది అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ U3 వాల్యూ 4 తీసుకుంటాం, U1 ప్లస్ U2 వాల్యూ 6 తీసుకుంటాం. దీన్ని ఫస్ట్ కేస్గా కన్సిడర్ చేస్తాం. సో ఫస్ట్ కేస్ చూడండి, U3 6 తీసుకున్నాం. సో U1 ప్లస్ U2 6 అంటున్నాడు, అంటే U1 3 ఉండొచ్చు, U2 3 ఉండొచ్చు, మన ఇష్టం ఎలా అన్నా దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. సో డివైడ్ చేసుకుని F3 స్టార్ ఆఫ్ S3 36 వచ్చింది. సో నెక్స్ట్ కేసు 3 7. సో నెక్స్ట్ కేసు 3 7 చేశాడు, U1 ప్లస్ U2 4 ప్లస్ 3గా చేశాడు. సో మొత్తం మనకి U1 U2 వాల్యూస్ U3 వాల్యూస్ వచ్చినాయి. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి వాడు ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటిది, U1 U2 U3లో సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఇక్కడ మొత్తం మనకి ఎన్ని కేసెస్ వచ్చినాయి, ఇక్కడ ఒక కేసు వచ్చింది, ఇక్కడ ఒక కేసు వచ్చింది, మొత్తం 2 కేసెస్ వచ్చినాయి. సో 2 కేసెస్లో సబ్స్టిట్యూట్ చేస్తే F(u) అంటే మన టేబుల్ నుంచి F(u) వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది, U3 ఇంటూ F2 స్టార్ ఆఫ్ S2 36 వచ్చింది. కాబట్టి మన U1 U2 U3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా 36 వస్తే మనం చేసింది కరెక్ట్, అంటే 2 ఈక్వల్ అవ్వాలి. సో టేబులర్ మెథడ్ అని చాలా ఈజీ ప్రొసీజర్. ఓకే.